టెలిగ్రామ్ సీఈఓ పవల్ డొరో ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఫ్రాన్స్ ఈ రష్యన్ బిలియనీర్ని తన కస్టడీలోకి తీసుకుంది. ఇతనికి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇతనిపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. అవి ఏమిటంటే మనీ లాండరింగ్, ఫ్రాడ్, ఆఖరికి టెర్రరిజంని సపోర్ట్ చేయడం కూడా. మీరు ఎప్పుడో ఒకసారి ఇల్లీగల్గా మూవీస్ డౌన్లోడ్ చేశారా? లేదా వెరిఫైడ్ కానీ లింకులను ఎవరికైనా షేర్ చేశారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మనం టెలిగ్రామ్ ఎందుకు మనకి డేంజర్గా మారే అవకాశం ఉందో తెలుసుకుందాం. టెలిగ్రామ్ని వరల్డ్లో 1 బిలియన్ మంది యూజ్ చేస్తున్నారు. దీని అతిపెద్ద మార్కెట్ మన ఇండియానే. కేవలం మన ఇండియాలోనే 50 లక్షల మంది టెలిగ్రామ్ని యూజ్ చేస్తున్నారు. టెలిగ్రామ్ అన్ని యాప్స్ కంటే ఎందుకు స్పెషల్ అంటే ఇది యాడ్స్ ప్లే చేయదు. అండ్ వీళ్ళ దగ్గర కేవలం 30 మంది ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నారు. టెలిగ్రామ్ని 2013లో పవెల్ అండ్ నికోలై అనే వాళ్ళు స్టార్ట్ చేశారు. పవెల్ డొరోని రష్యన్ మార్క్ జుకర్బర్గ్ అని అంటారు. పవెల్ డొరో సోవియట్ రష్యాలో పుట్టాడు, కానీ ఇతను మల్టిపుల్ సిటిజన్షిప్స్ని హోల్డ్ చేస్తాడు. ఇతనికి యుఏఈ, ఫ్రాన్స్ దేశాల పౌరసత్వం కూడా ఉంది. ఇతనికి ఫ్రాన్స్ పౌరసత్వం ఉండడం వల్ల ఫ్రాన్స్కి ఒక రీజన్ దొరికింది ఇతన్ని అరెస్ట్ చేయడానికి. పవెల్ డొరో నెట్వర్క్ $15 బిలియన్. ఇతనికి ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా బయోలాజికల్ పిల్లలు ఉన్నారంట, కానీ ఇతను ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. టెలిగ్రామ్ వేరే చాటింగ్ యాప్స్ కంటే ఎందుకు డిఫరెంట్గా ఉందంటే యాక్చువల్లీ డొరో ఇక్కడ స్కీమ్ని తీసుకువచ్చాడు. దీంతో క్రిప్టో కరెన్సీని ఉపయోగించి ఫేక్ ఫోన్ నెంబర్స్ని తీసుకోవచ్చు. అండ్ దాంతో మీరు టెలిగ్రామ్ని యూజ్ చేయవచ్చు కూడా. ఒకవేళ మీరు ఇల్లీగల్ యాక్టివిటీ చేయాలంటే మీరు సొంత నంబర్ని ఉపయోగించవలసిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఒక ఫేక్ నంబర్ని కొనుక్కోవచ్చు విత్ ఫ్రాగ్మెంట్ బ్లాక్ చైన్ ద్వారా. దీంతో మిమ్మల్ని ట్రాక్ చేయడం అసాధ్యం. అండ్ మీ పని అయిపోయిన తర్వాత ఈ నంబర్ని డిలీట్ అయినా చేయవచ్చు, లేదా ఫ్రాగ్మెంట్ మార్కెట్ ప్లేస్లో సేల్ అయినా చేయవచ్చు. టెలిగ్రామ్ యాడ్స్ ప్లే చేయదు, కానీ ఈ పద్ధతిలో డబ్బు సంపాదిస్తుంది. బేసికల్ ఇది ఒక లూప్ హోల్ లాంటిది. క్రిమినల్స్ని ఇది ఎంకరేజ్ చేస్తుంది. దీనివల్లే టెలిగ్రామ్లో స్టాక్ మార్కెట్, క్రిప్టో, స్కామ్స్ కాల్ సెంటర్స్కి రిక్రూట్మెంట్ కూడా ఇందులోనే అవుతాయి. టెలిగ్రామ్ వేరే చాటింగ్ అప్లికేషన్స్ కంటే ఎందుకు డిఫరెంట్గా ఉందంటే వాట్సాప్ అయితే అందరూ యూజ్ చేస్తారు కదా, అందులో ఏదైనా చాట్లో ఈ మెసేజ్ మీకు కనిపిస్తూనే ఉంటుంది. మెసేజ్ అండ్ కాల్స్ ఆర్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని. దీన్ని E2EE అంటారు. ఇది ఎలా పనిచేస్తుందంటే 2 కీస్ ద్వారా. ఒక కీ సెండర్ డివైస్లో ఉంటే మరొక కీ రిసీవర్ డివైస్లో ఉంటుంది. ఎన్క్రిప్టెడ్. దీన్ని ఒక తాళం చెవిలాగా ఇమాజిన్ చేసుకోండి. మీరు ఏదైనా టైప్ చేసి సెండ్ చేస్తే ఆ మెసేజ్ లాక్ అయిపోతుంది. అంటే మీ మెసేజ్ ఇలా కోడ్లా మారుతుంది. తర్వాత మెసేజ్ తన కరెక్ట్ పర్సన్ దగ్గరికి చేరుతుంది. తన డివైస్లో మరొక కీ ఉంటుంది. దీని ద్వారానే ఆ మెసేజ్ నార్మల్ టెక్స్ట్లో కన్వర్ట్ అవుతుంది, కేవలం తను మాత్రమే చదివే విధంగా. పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ మీ డేటా కాపీస్ని వాళ్ళ దగ్గర ఇలా డేటా సెంటర్స్ దగ్గర పెట్టుకుంటారు. కానీ E2EEలో ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర ఎన్క్రిప్టెడ్, అదే లాక్డ్ మెసేజెస్ ఉంటాయి. మీ డివైస్ని ఓపెన్ చేయకుండా వాళ్ళు సొంతంగా చదవను కూడా చదవలేరు ఆ మెసేజ్లో ఏముందో అని. ఇప్పుడు అర్థమైందా ఇది ఎలా పనిచేస్తుందో? టెలిగ్రామ్లో ప్రైవేట్ చాట్స్ కోసం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అనే ఆప్షన్ ఉంది, కానీ సీక్రెట్ చాట్స్ కోసం ఒక ఫీచర్ ఉంది. దాన్ని మాన్యువల్గా ఎనేబుల్ చేసుకోవాలి. అలాగే ఈ ఎన్క్రిప్టెడ్ ఓపెన్ చేసే కీని టెలిగ్రామ్ ఒకటి తన దగ్గరే పెట్టుకుంటుంది. ఈ కీ ఇప్పుడు ప్రభుత్వానికి కావాలి, కానీ ఇప్పుడు ఆ కీ ప్రభుత్వానికి కావాలి. ఫ్రాన్స్ డొరోని అరెస్ట్ చేసిన తర్వాత అతనికి ఒక సీక్రెట్ ఆప్షన్ ఇవ్వచ్చు. 20 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తావా, లేదా కీ కాపీని ఇస్తావా? ఫ్రాన్స్ దీన్ని ఎలా జస్టిఫై చేస్తుందంటే టెలిగ్రామ్ సొంతంగా అందులో జరిగే గ్యాంబ్లింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, పైరసీ, స్కామ్స్ని అరకట్టకపోతే ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వస్తుందని. ఇలాగే ఒకసారి స్కిల్ రోడ్ అనే డార్క్ వెబ్ సర్వీస్లో ఇందులో మీరు డ్రగ్స్ అండ్ వెపన్స్ కొనుక్కోవచ్చు. దీని ఫౌండర్ని అమెరికా అరెస్ట్ చేసింది అప్పట్లో. ఇప్పుడు టెలిగ్రామ్ వల్ల ఇండియాకి ఏం ప్రాబ్లమో తెలుసుకుందాం. ఇండియాలో కూడా టెలిగ్రామ్ బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి 3 రీజన్స్. అందులో ఒకటి స్కామ్స్. టెలిగ్రామ్లో ఎక్స్టోర్షన్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ యాప్స్, షేర్ మార్కెట్ ఫ్రాడ్ జరుగుతాయి. టెలిగ్రామ్ని మినిస్టర్ ఆఫ్ అఫైర్స్ కింద వచ్చే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. నెంబర్ 2, పేపర్ లీక్స్. ఈ సంవత్సరం నీట్ కాంట్రవర్సీ వల్ల టెలిగ్రామ్లో ఎన్నో ఎగ్జామ్ పేపర్స్ లీక్ అవుతున్నాయని తెలిసింది. అందులో యూజీసీ నీట్ 2024 పేపర్ లీక్, నీట్ యూజీ 2024 పేపర్ లీక్, ఎంపీపీఎస్సీ పేపర్ లీక్, యూపీ పోలీస్ ఎగ్జామ్ పేపర్ లీక్ మొదలైనవి లీక్ అయ్యాయి. నెంబర్ 3, పైరసీ. టెలిగ్రామ్ పైరసీకి నెంబర్ 1 సోర్స్. ఇండియాలో ఏదైనా మూవీ, వెబ్ సిరీస్ రిలీజ్ అయితే వెంటనే టెలిగ్రామ్లో లీక్ అవుతాయి. ఇలా పైరసీ చేసిన గ్రూపుల్లో మీరు జాయిన్ అయ్యి ఉంటే వెంటనే లాగౌట్ అవ్వండి, లేదా మీపై కూడా కేసు అయ్యే అవకాశం ఉంది. సో గైస్, ఇండియాలో కూడా టెలిగ్రామ్ బ్యాన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపైన మీ ఒపీనియన్ ఏమిటో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.